call me a god. You call me a god. You call me a god. You call me a god. Let's go. Hi guys, welcome back to our YouTube channel. నేను మీ నాన్నని ఈ రోజు అయితే మాత్రం మన ముందు ద బ్రాండ్ న్యూ హీరో కరిష్మా XMR అయితే ఉందండి. ఈ బైక్ అయితే మాత్రం మనకి హీరో కంపెనీ నుండి అయితే రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ బైక్ సంబంధించి అసలు ఈ బైక్ ఎందుకు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తానండి. సో వీడియో అయితే మాత్రం పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, అప్పుడే మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం గైస్. ఓకే గైస్, ఫస్ట్ అయితే ఈ బైక్ కోసం మనం మాట్లాడుకునే ముందు చాలా రోజులు అయితే అయిపోయిందండి. ఆల్మోస్ట్ 2 months అయితే అయిపోయింది నేను ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేసి. సో ఇంకా మనం మంచి వీడియోతో అయితే రావాలని చెప్పేసి కంబ్యాక్ ఇవ్వాలని మనం హీరో XMRతో అయితే వస్తున్నామండి. ఇంకా ఈ 2 monthsలో అయితే మాత్రం యూట్యూబ్ని అయితే నేను చాలా మిస్ అయ్యానండి. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కూడా పెట్టారు, అన్న ఏమన్నా వీడియో చేయట్లేదని చెప్పేసి. సో నేనైతే మాత్రం రీసెంట్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ షాప్ అయితే పెట్టానండి. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆ పనులు బిజీగా ఉండడం వల్ల, బిజినెస్ పర్పస్లో తిరగడం వల్ల అయితే నాకు వీలు పడలేదు వీడియోలు చేయడానికి. సో ఎక్కడ నుండి అయితే మాత్రం మాక్సిమం వీడియోలు చేయడానికి ట్రై చేస్తానండి, మీకు మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను. అండ్ మా షాప్ కి అయితే మాత్రం మీరు ఒకసారి విజిట్ చేయండి, నేను అక్కడ ఉంటాను. పర్సనల్ గా ఎవరైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే అడిగి తెలుసుకోవచ్చు. మీకైతే మాత్రం బైక్లకు సంబంధించి ఏమైనా తెలుసుకోవాలనుకునే నేను అక్కడ ఉంటాను కాబట్టి ఇంకా మీకు ఎక్కడ డౌట్స్ అయితే క్లియర్ చేస్తానండి. అండ్ మా షాప్ లో కూడా ఒకసారి టేస్ట్ చేయండి, మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ అయితే మాత్రం మనం ప్రొవైడ్ చేస్తున్నామండి మంచి రీజనబుల్ ప్రైసెస్ లో. షాప్ నేమ్ వచ్చేసి మూర్తి సీటెడ్ అవుట్ అండి. అడ్రస్ వచ్చేసి మీకు మిదిలాపూర్ ఓన్లీ నియర్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ అయితే ఉంటుందండి. ఆపోజిట్ లో వివిధ ఫార్మసీ ఉంటుంది. ఇంకా కామెంట్ బాక్స్ లో కూడా అడ్రస్ అయితే మెన్షన్ చేస్తానండి. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి షాప్ ని. ఓకే గైస్, ఇంకా మనం లేట్ చేయకుండా హీరో కరిష్మా XMR కోసం మాట్లాడుకుందాం అండి. ఈ బైక్ అనేది మనం ఫస్ట్ అనేది ఇంజిన్ పరంగా మాట్లాడుకుందాం. దీంట్లో మనకు వచ్చేసి 210cc అయితే ఉందండి. లిక్విడ్ కూల్ 4 valve ఇంజిన్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ అయితే ఉంటుంది. లిక్విడ్ కూల్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ దీంట్లో మనం పవర్ అనేది మాట్లాడుకుంటే మనకి 25.5 bhp 9250 rpm అయితే ఉందండి. మనకి టార్క్ వచ్చేసి 20.4 Nm 7250 rpm అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఒక మంచి పాయింట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. అండ్ స్లిప్పర్ క్లచ్ అసిస్టెంట్ అనేది కూడా మనకి ఈ బైక్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. నెక్స్ట్ అనేది బైక్ లో మనం టైర్స్ పరంగా మాట్లాడుకుంటే బ్యాక్ వచ్చేసి మనకి 140/70 17 inches టైర్ అయితే ఇస్తున్నారండి. మనకి 230 mm డిస్క్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇంకా మన ఫ్రంట్ సెక్షన్ లో చూసుకుంటే మనకి 100/80 17 inches టైర్ అయితే ఇస్తున్నారండి. అండ్ 300 mm డిస్క్ అయితే మనకి ఉంటుందండి. అండ్ ఈ బైక్ లో అయితే మాత్రం మనకి డ్యూయల్ ఛానల్ ABS ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ బైక్ లో మనకి స్ప్లిట్ సీట్ అయితే ఇస్తున్నారండి. సో అదొక మంచి పాయింట్ అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఈ బైక్ లో మనకి అజర్ లైట్స్ అనేది కూడా ఇవ్వడం కూడా ఒక మంచి పాయింట్ అనేది మాట్లాడుకోవచ్చు. ఇంకా దీంట్లో నాకైతే బాగా నచ్చింది అయితే దీని యొక్క లుక్ అండ్ లైట్స్ అండి. దీంట్లో మనకి LED లైట్స్ అయితే ఇస్తున్నారు, ఎక్కడ మనకి హాలోజన్ అయితే యూజ్ చేయలేదు. సో మన ఫ్రంట్ సెక్షన్ లో చూసుకునే LED లైట్ అనేది H సింబల్ తో అయితే మాత్రం మంచి డిజైన్ అయితే ఇచ్చారండి. క్లాసిక్ డిజైన్ అయితే ఉంది. ఇంకా స్పోర్ట్స్ లుక్ అయితే ఈ బైక్ లో మనం గమనించవచ్చు. అదొక మంచి పాయింట్ అని మాట్లాడుకోవచ్చు అండి. అండ్ టైర్స్ అనేది కూడా మనకి కొంచెం పెద్ద సైజ్ లో ఉండడం వల్ల మనకైతే మాత్రం కంఫర్ట్ అయితే ఉంది. రోడ్ గ్రిప్ అయితే కూడా బాగుంది. అండ్ ఈ బైక్ లో మనం చూసుకుంటే మాత్రం మనకి దీంట్లో మనకి ఇంకా డ్యూయల్ ఛానల్ ABS అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ బైక్ అయితే మాత్రం ఈ సెగ్మెంట్ లో ఒక మంచి బైక్ అనే అవుతుందని మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ అనేది బైక్ లో మాట్లాడుకుంటే మనకి అడ్జస్టబుల్ విండ్ సీల్ అయితే ఇచ్చారండి. సో క్వాలిటీ అనేది పర్లేదు, మరీ అంత మనం ఎక్స్పెక్ట్ చేయ అవసరం లేదు దీంట్లో క్వాలిటీ. అంటే ఈ బైక్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారండి. సో మనకి ప్యానెల్స్ అన్ని ప్లాస్టిక్ ఉన్నాయి. సో మీరు క్రాష్ అయినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అయితే ఈ బైక్ తో ఉండాలి, లేదంటే మాత్రం మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఫేరింగ్ మోడల్స్ లో మనకి ప్యానెల్స్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రైసెస్ కూడా ఎక్కువ అయితే ఉంటాయండి. సో ఇవి డ్యామేజ్ అయితే మాత్రం మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఇందులో మనకి సీట్ క్వాలిటీ అనేది కూడా పర్లేదు, సీట్ అయితే మాత్రం మనకి కంఫర్టబుల్ గానే ఉన్నాయండి. నెక్స్ట్ అనేది బైక్ లో మనం సస్పెన్షన్ పరంగా మాట్లాడుకుంటే మనకి బ్యాక్ లో వచ్చేసి గ్యాస్ చార్జర్ మోనోసాక్ 6 type అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. మనకి ఫ్రంట్ లో వచ్చేసి 37 mm టెలిస్కోపిక్ ఫోర్క్స్ అయితే ఇచ్చారు. సో సస్పెన్షన్ పరంగా మాట్లాడుకున్న మనకి హీరో వాళ్ళు అయితే మంచి సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారని మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ అనేది దీంట్లో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి బ్రేక్ లివర్ గానీ, లేదంటే ఫ్రంట్ లివర్ గానీ, క్లచ్ లివర్ గానీ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయండి. మరి మనం హై అండ్ ఎక్స్పెక్ట్ చేయ అవసరం లేదు, క్వాలిటీ అయితే మాత్రం యావరేజ్ అయితే ఉన్నాయి దీంట్లో. సో ఇంకా మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్ అనేది కూడా ఈ బైక్ లో ఆఫర్ చేస్తున్నారండి. 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది కూడా ఈ బైక్ లో అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ
బైక్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి సపరేట్ గా వైజర్ గ్లాస్ లేపుకోవడానికి స్విచ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో మీరు రైడ్ చేసినప్పుడు డస్ట్ అనేది పడకుండా ఉండడానికి అయితే మాత్రం మీరు వైజర్ పైకి లేపుకోవచ్చు. నెక్స్ట్ అనేది మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. ఈ బైక్ లో బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందండి. సో మీరు కీ అనేది చూసినా ఈ కీ అయితే మాత్రం మనకి స్కూటీ కీలా అయితే అనిపిస్తుంది. సో పర్లేదు, కీ అనేది కూడా బాగానే ఉంది. అండ్ ఈ బైక్ లో మనకి స్విచెస్ క్వాలిటీ అనేది చూసుకున్న క్వాలిటీ అయితే బాగానే ఉందండి. బిల్డ్ క్వాలిటీ అనేది స్విచెస్ లో అయితే మాత్రం బాగానే అనిపిస్తుంది. ఇంకా మీరు హ్యాండిల్ బార్ అనేది చూసుకున్న వైడ్ హ్యాండిల్ బార్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఈ బైక్ లో. నెక్స్ట్ అనేది దీని యొక్క మిర్రర్స్ చూసుకున్న మిర్రర్స్ అయితే మాత్రం క్వాలిటీ అయితే బాగుందండి. అంటే డిజైన్ అనేది కూడా బైక్ తగ్గట్టు ఫేరింగ్ మోడల్ కాబట్టి బైక్ తగ్గట్టు డిజైన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అనేది బైక్ లో మన ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే దీంట్లో మనకి 11 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇస్తున్నారండి. అండ్ మైలేజ్ కూడా మనం 40 నుండి 45 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి హీరో వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇది E20 పెట్రోల్ తోటే మనకి ఆఫర్ చేస్తున్నారండి. అంటే బైక్ లో మన సీట్ హైట్ అనేది చూసుకున్న 810mm సీట్ హైట్ అయితే ఉందండి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 160mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో దీంట్లో మనకి వెయిట్ అనేది చూసుకున్న 163.5 kgs వెయిట్ అయితే ఇస్తున్నారు. ఇంకే బైక్ లో మన స్పీడోమీటర్ కన్సోల్ చూసుకున్నా మనకి డిజిటల్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. మనకి టాకిమీటర్ గానీ, ట్రిప్ మీటర్ గానీ, ఓడోమీటర్ గానీ డిజిటల్ అయితే ఇస్తున్నారు. అంటే దీంట్లో మనకి క్లాక్ ఇండికేటర్ కూడా ఇచ్చారు కానీ మనకి గేర్ ఇండికేటర్ అయితే ఇందులో మిస్ అయిందండి. సో అది ఒక మైనస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకే బైక్ లో మన సీట్ హైట్ అనేది చూసుకుంటే 810mm సీట్ హైట్ అయితే ఉందండి. సో నా హైట్ అయితే మాత్రం 5.5, 5.6 మధ్యలో అయితే ఉంటుంది. సో నా హైట్ కి అయితే మాత్రం ఈ బైక్ అయితే మాత్రం అంత కంఫర్టబుల్ గా అయితే లేదండి. సో నా హైట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ బైక్ అయితే మాత్రం స్కిప్ చేసేయండి. ఇంకా మనం ఫైనల్ గా మాట్లాడుకుంటే దీంట్లో కీ ఫీచర్స్ అండి. ఈ బైక్ లో వచ్చేసి మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. అదే విధంగా 6 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. అండ్ మనకి అడ్జస్టబుల్ విండ్ సీల్ గానీ, హెచ్ఎస్ఏపుడ్ ఎల్ఈడి లైట్స్ గానీ ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ మనకి ఇండికేటర్స్ అనేది కూడా ఎల్ఈడి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా మనం ఫైనల్ గా మాట్లాడుకుంటే ఈ బైక్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఎవరైతే ఓల్డ్ కరిస్మాని ఇష్టపడే వాళ్ళు ఉంటారో అండ్ హీరో కంపెనీ నుండి ఒక మంచి బైక్ కావాలనుకునే వాళ్ళు అయితే మాత్రం ఫేరింగ్ మోడల్ ఈ బైక్ అయితే తీసుకోవచ్చండి. సో మనకి ఫేరింగ్ మోడల్ లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ బైక్ అనేది కూడా ఒకసారి లుక్ చేసేయండి. ఓకే గైస్, ఇదేంటి వీడియో అయితే అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.